నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. మోడీకి జగనే కావాలి, అందుకే జగన్ని మోడీ తిట్టారు అని ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. నేను విశాఖ ఎంపీ అయితే ప్రజల కష్టాలు తీరుతాయని 32 సీట్లిస్తే నేనేంటో చూపిస్తా అన్నారు. ప్రపంచ రియల్ హీరో నేను, 700 కంపెనీలు తెస్తా. భారత్ నువ్వు నన్ను తట్టుకోలేవు, ఎంపీ పోటీ నుంచి తప్పుకో, నాకు విశాఖ ఇచ్చేయని కూడా ఆయన చెప్పారు. మోడీతో మాట్లాడి నీకు రాజ్యసభ ఇప్పిస్తా అన్నారు. అవినీతి పరుల మాట వింటే రేవంత్ రెడ్డి 6 నెలల తర్వాత ముఖ్యమంత్రిగా ఉండబోరని కేఏ పాల్ హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్లో మన ప్రజాశాంతి పార్టీని కనీసం 100 ఎమ్మెల్యేలను గెలిపించండి. కనీసం లేదంటే కేజ్రీవాల్కి 32 ఇచ్చినట్టు ఆ 32 ఇవ్వండి. 175లో ముద్రగడ పద్మనాభం రా అన్న, పవన్తో కలుస్తానన్నాడు. అప్పుడే చెప్పాను, ఇంటికి వెళ్ళాను. ఇప్పుడు కనుక సత్యం చెప్తున్నాను, నేను పవన్తో కలుస్తానన్నా. పవన్ చంద్రబాబు బీజేపీతో లేదు సార్, మన కాపు బిడ్డ అమ్ముడు పోడిస్తారు అన్నాడు. ఆయనేమో పవనేమో ఎవరికి అమ్ముడు పోయారో మీకు తెలుసు, ముద్రగాడేమో ఎవరికి అమ్ముడు. ఇలా కాపు నాయకులు, ఇలా వీరులు శూరులు. ఒకడే ఒక వీరుడు, ఒకడే ఒక శూరుడు, ఒకడే ఒక రియల్ ప్రపంచ హీరో. మీకు హీరో కావాలా, యాక్టర్స్ కావాలా? ప్రపంచాన్ని ఒడికించినోడు కావాలా? 5 లక్షల కోట్లు దానం చేసినోడు కావాలా? కన్నీరు తుడిచేవాడు కావాలా? 700 కంపెనీలు తెచ్చినోడు కావాలా? విశాఖపట్నాన్ని బెస్ట్ సిటీ ఆఫ్ ద వరల్డ్గా చేసినోడు కావాలా? లేదా ఆ 2 కుల, ఆ 2 కుటుంబ పాలన కావాలి? ఇక్కడ భరత్ను పెడుతున్నారు ఆ టీడీపీ వాళ్ళు. వాళ్ళ తాత ఎంపీ కదండి. తమ్ముడు భరత్, నువ్వు నిలబడొద్దు, నా పంచులు తట్టుకోలేవు, నేను ఇంక స్టార్ట్ చేయలేదు. మీ తాతే ఏమి చేయలేకపోయాడు, నువ్వేం చేస్తావు ఇక్కడ? నువ్వు బాలకృష్ణ అల్లుడు వాట. మొన్నటి వరకు బాలకృష్ణ ఎవడో తెలియదు, 2012-19 వరకు. మొన్న నేను ఫ్యూనరల్కి వెళ్తే ఎంతో గౌరవంగా విజయసాయిరెడ్డి బాలకృష్ణని రిసీవ్ చేసుకున్నా. మీ మీద నెగిటివ్ చెప్పను, కానీ నాకు ఈ ఒక్క అవకాశం ఇచ్చేసాయి. తమ్ముడు, నీకు రాజ్యసభ కావాలంటే అమిత్ షాతో చెప్పి నీకు ఇప్పిస్తా, 13 పార్టీలతో చెప్పి. నాకు వ్యతిరేకంగా నువ్వు పోటీ చేయొద్దు భరత్ తమ్ముడు.